రెడీగా చివరిగా న్యూస్లో చూద్దాం. ఇక్కడ మంచి ఒక అంశాన్ని చూడొచ్చు. ఇక్కడ మనము బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇది ఎవరు మాట్లాడారు? కాంగ్రెస్ ముఖ్య నేత, తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? బీజేపీ నుంచి కేంద్ర మంత్రి, మన తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంకేమంటా ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు? కేటీఆర్కు గవర్నర్ పదవి, కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి, కవితకు బెయిల్ వస్తుంది, ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్. ఇక ఇక్కడ చూడొచ్చు బండి సంజయ్ వ్యాఖ్యలు ఏమన్నారు వీరు? కేసీఆర్కు ఏఐసిసి పదవి, కేటీఆర్కు పిసిసి చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలను ఖండించిన ఈటల రాజేందర్ అని చెప్పి కూడా అలా ఇద్దరు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న అంశం చూస్తున్నాం. ఇక్కడ ఏమో ఒక ఆయనేమో బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్ ఆయన అంటాడు, ఇంకా ఇక్కడ ఒక ఆయనేమో బీజేపీలోకి రాడు, కాంగ్రెస్లోకి విలీనం చేస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ పైన ఈ విధంగా ప్రాపగండా మోపుతా ఉన్నారు. ఇక్కడ ఒకే ఫ్రేమ్లో చూడొచ్చు రెండు వాక్యాలు. ఇవి రెండు కూడా జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. ఇంకా తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఈ విధంగా వ్యాఖ్యలు చేయొచ్చా చేయకూడదు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రాంతీయ పార్టీలపైన ఈ విధంగా ఇవాళ ఈ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి, ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ విధంగా ఇవాళ స్థానిక ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో బీఆర్ఎస్, ఈ పార్టీ పైన మరి ఈ విధంగా ప్రాపగండా మోపడం అనేది ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏ పార్టీలో విలీనం కాదు, ఇలా ప్రాంతీయ పార్టీలపైన తొక్కేసే దిశగా రెండు జాతీయ పార్టీలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాయని చెప్పి కూడా కేటీఆర్ గారు బీఆర్ఎస్ శ్రేణులు వారిపైన ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మరి రానున్న ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసే దిశగా రెండు జాతీయ పార్టీలు చేస్తూ ఉన్నాయని చెప్పి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడైనా కేంద్ర మంత్రి, ఇక్కడ వీళ్ళు ముఖ్యమంత్రి, వీళ్ళు కీలక పదవుల్లో ఉండి మరి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా పోనీ ఇది నిజమేనా? ఎవరైనా చెప్పిరా? బీఆర్ఎస్ నుంచి ఎవరైనా అన్నారా? లేకపోతే ఇంకెక్కడైనా వినిపించిందంటే అది ఎక్కడ లేదు. కేవలం వీళ్ళ నోటి నుంచి వీళ్ళే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే దీనిపైన కూడా ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పి కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి ఇది ఇంకా ముందుకు ఎట్లా ముందుకు పోతుంది అనేది చూడాలి. అది దానికి సంబంధించిన